రీజనింగ్ ట్రిక్స్ అండ్ లాజిక్స్లో ఈ కోడెడ్ ఇన్ఈక్వాలిటీ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో చూద్దామా. ఆర్కి కేకి రిలేషన్ అడుగుతున్నాడు సార్. ఆర్ గ్రేటర్ దాన్ కే అన్నాడు. ఆర్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. కే ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఇక్కడ ఉంది కానీ ఈ ఎల్ అన్న కే అన్న మీనింగ్ ఒకటే అన్నాడు కాబట్టి కేని ఇక్కడ తీసుకొచ్చేద్దాం. ఆర్కి కేకి ఇప్పుడు రైమింగ్ ఏముందో చూడండి. రైమింగ్ అంటే ఏది కామన్గా ఉందో చూడాలి. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్. ఏ సింబల్ కామన్గా ఉంది? గ్రేటర్ దాన్ అనే సింబల్ కామన్గా ఉంది కాబట్టి ఆర్కి కేకి రిలేషన్ ఏమవుతుంది? ఆర్ గ్రేటర్ దాన్ కే అవుతుంది. సో ఆప్షన్ ఏ అనేది ఏమవుతుంది? 100% కరెక్ట్ అవుతుంది. ఆర్ ఈక్వల్ టు ఎల్ అన్నాడు సార్. ఆర్ ఈక్వల్ టు ఎల్ అంట. ఎల్ అన్న కే అన్న మీనింగ్ ఒకటే కదా. సో ఆర్ ఈక్వల్ టు కే అంటున్నాడు. రైట్ ఆ రాంగ్ చెప్పండి. ఆర్ గ్రేటర్ దాన్ కే అని మీకు 100% తెలిసిపోయినప్పుడు ఆర్ ఈక్వల్ టు కే ఏమవుతుంది? 100% రాంగ్ అవుతుంది. ఎల్కి ఎంకి రిలేషన్ కావాలంట. ఎల్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఎం ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఎల్ అన్న కే అన్న మీనింగ్ ఒకటే కాబట్టి ఇక్కడ తీసుకొస్తున్నా. ఎల్కి ఎంకి రైమింగ్ ఏముంది? లెస్ దాన్ ఈక్వల్ టు. లెస్ దాన్ అంటే ఏది కామన్గా ఉంది? లెస్ దాన్ కామన్గా ఉంది కాబట్టి ఎల్ లెస్ దాన్ ఎం అనేది ఏమవుతుంది? 100% రైట్ అవుతుంది. నెక్స్ట్ ఏముంది చూడండి. పీ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు కే అంట. పీ ఇక్కడ ఉంది. కే ఇక్కడ ఉంది. కే ఇక్కడ ఉన్నా ఇక్కడ తీసుకొచ్చాం కాబట్టి పీకి కేకి రైమింగ్ ఏముంది? మధ్యలో గ్రేటర్ దాన్ ఉంది కాబట్టి ఇక్కడ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఇచ్చాడు కాబట్టి 100% ఏమవుతుంది? రాంగ్ అవుతుంది. సో ఏవేవి రైట్ అయ్యాయి? కంక్లూజన్ ఏ అండ్ సి రైట్ అయ్యాయి కాబట్టి ఆప్షన్ 1 అవుతుంది. అర్థమైంది ఎలా చేయాలో? అర్థమైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.